ఫార్ములా ఈ కార్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. కాగా రాజకీయ నేతలు, అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతితో చార్జ్షీట్ దాఖలకు ఏసీబీ సిద్దమైంది. ఫార్ములా ఈ కార్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతిచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు ఏసీబీ అధికారులకు అన్ని రూట్లు క్లియర్ అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారి కాబట్టి ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ కూడా గతంలోనే కేంద్రంకు ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ పంపడం జరిగింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులుగా చేర్చడం జరిగింది. A1 గా కేటీఆర్ ను, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి BLN రెడ్డి, A4 గా FEO కంపెనీని చేర్చారు. ఇందులో కేటీఆర్ కూడా గతంలోనే గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ఏడాది నవంబర్ కేటీఆర్ కు అనుమతి రావడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ప్రాసిక్యూషన్ కు అనుమతి రావడంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈ వారం రోజుల్లోనే ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే ఐపీసీ 409, రెడ్ విత్ 120B, సెక్షన్ 13A క్లాస్ A, మరోవైపు రెడ్ విత్ 13 క్లాస్ 2 కింద కేసులు నమోదు చేశారు. కాబట్టి ఇందులో ప్రధానంగా కేసు నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా 7 సంవత్సరాల నుండి దాదాపు వీరికి జైలు శిక్ష, గరిష్టంగా యావజ్జీవ శిక్ష విధించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అంతా పూర్తి అయింది. త్వరలోనే ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.